ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మంచి ముహూర్తం అంటే మన మీద మనకి పట్టుదల నమ్మకం పెరిగిన సమయం. దుర్ముహూర్తం అంటే మనలో చెడు ఆలోచనలు అనుమానం మొదలైన సమయం. అమృత గడేలు అంటే మన ఆకలి అమ్మ చేతితో చేసిన వంటతో కమ్మగా కడుపు నిండిన సమయం కదా. ఇంకెందుకు ఆలస్యం, అమ్మ చేతి వంటని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి రెసిపీ టేస్టీగా చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ డాక్టర్ విజయరావు గారు. హాయ్ విజయరావు గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమిటి సంగతులు? ఇంకేముంది, వింటరు చల్లగా ఉంది. అప్పుడు వేడి వేడిగా అన్ని చేసుకొని తినాలనిపిస్తుంది. ఈ సీజన్ లో స్నాక్స్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది. కరెక్ట్. మెయిన్ కోర్స్ కన్నా అన్నము పెరుగు వీటికన్నా దీనికన్నా వేడిగాను, తర్వాత స్నాక్స్ ఎక్కువగా. అవునవును, బాగుంటుంది. ఏమిటి ఇవాళ ముత్యాల హారం వేశారు? ఇంకా విజయరావు గారు ఈ మధ్య షాపింగ్ ఏమన్నా వెళ్ళారా? అదే కదా, ఇంకేముంది, శారీస్ ఇవి షాపింగ్ మాత్రం ఏదో ఒకటి ఉంటుంది. అవునమ్మా. అంటే సినిమా చూపించబోయే ముందు టైటిల్స్ వచ్చినట్టుగా మనం చేయబోయే రెసిపీ ఏంటో అడగబోయే ముందు నేను ప్రతిసారి రోజు కొన్ని కబుర్లు అలా చిన్న చిన్నగా మాట్లాడుకుంటాను. కరెక్ట్. ఇప్పుడు ఆడియన్స్ అందరు ఏంటి ప్రవీణ ఏం చేస్తున్నారు అడగదు అదే కదా, ఇంకా అడగట్లేదు అని అనుకుంటారు అనమాట. ఏం చేస్తున్నారు ఈరోజు మనకి పాకం పరోటా అనమాట. పాకం పరోటా అంటే ఇది కొంచెం సింధీ వాళ్ళు తయారు చేస్తారు. యాక్చువల్లీ సింధీస్ వాళ్ళు మిట్టి లొల్లి అనేది అంటారు, పేరు వేరుగా ఉంటది. మిట్టి లొల్లి ఇక్కడ లొల్లి చేస్తారు అంటారు కదా, లొల్లి అని వాళ్ళు దాని పేరు అసలు. యాక్చువల్లీ మనం పరోటా అని చెప్పుకోవచ్చు. బాగుంటుంది. ఇది కూడా చాలా రోజులు ఉంటుంది అనమాట, అందుకని చేసి పెట్టేస్తారు. మీరు పరోటా, ఆలు పరోటా, మేతి పరోటా, ఇంకా కాలీఫ్లవర్ పరోటా, ముల్లంగి పరోటా, రకరకాల పరోటాలు తినుంటారు. ఈ పరోటా మాత్రం అసలు ఎప్పుడు తినుంటారు. అందుకే మీకోసం చేసేస్తున్నాను. పాకం పరోటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పాకం పరోటాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం, షుగర్ చిప్స్, నెయ్యి. సో పాకం పరోటాలకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హాయిగా సింపుల్ గా ఉన్నాయి కదా. అవును, పిండి, బెల్లం, అలానే షుగర్ చిప్స్. షుగర్ కాకుండా దీనికి ఏంటి? దీని కూడా మనకి ఇది యాక్చువల్లీ లో క్యాలరీ షుగర్ కన్నా. ఇది పటికి బెల్లం కదా? పటిక బెల్లమే. ఇది చిప్స్ తయారు చేస్తున్నారు కదా ఈ మధ్య, అదనమాట. ఇది అదైనా వేసుకోవచ్చు, రెండు సేమే. ఇది ఫైన్ గా ముక్కలు ఫైన్ గా అంటే కనిపించడానికి లుక్ డిఫరెంట్ ఉంటది. ఇది చిప్స్ లాగా పిల్లలకు కూడా నచ్చుద్ది. సూపర్. కొన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే చిన్నప్పుడు మన ఎన్నెన్నో అలా మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి కదా. నాకు నిజంగా పటికి బెల్లం చిన్నప్పుడు దేవుడికి అమ్మ పలుకులుగా ఉండేది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దేవుడి దగ్గర పెడితే ఎప్పుడు పూజ అయిపోద్దా దాన్ని ఇలా తీసుకొని అనేసుకుందాం. ఇప్పుడు ఇలా ఎంత ఫైన్ చాప్ గా చాలా ఇవి జ్ఞాపకం చిన్నప్పుడు అడిగేది. అమ్మ ఇవి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి, ఇవ్వవా అమ్మ? తినే స్టోన్స్ ఇవ్వవా? తినే స్టోన్స్ ఇవ్వ. ఇవి తినే స్టోన్స్ అంట. అంతే, చూడగానే ఆగలేదు, తింటే మంచిదేగా. స్టార్ట్ చేద్దాం. పిండి బౌల్ ఇచ్చేసాను, కలిపేద్దామా? లేదు, మనం ప్రవీణ పాకం తయారు చేసుకోవాలి. ఫస్ట్ పాకమా? నేను ఇక్కడ పెట్టి నేను పాకం తిప్పుతూ ఉంటాను, దాంతోనే పిండి తడుపుకోవాలి. అవునా? ఓకే. బెల్లం ఇది కొంచెం వేస్తే చాలు, కొద్దిగా పట్టు. ఇప్పుడు మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా పాకంకి సరిపడినంత పిండి వేసుకోవటమే. అంతే అంతే. ఓ నేను ఇంకా పరోటాల్లాగా చేసి వాటిని పాకంలో డిప్ చేస్తారేమో. అవునా? కాదు కాదు కాదు, ఇది వేరే. వాళ్ళు మొత్తం పంచదారతో చేస్తారు, కానీ మనకు కొంచెం హెల్త్ పరంగా మంచిదని. సో మనకు బాగా కరిగి పాకంలో రకాలు ఉంటాయి కదా. అంత పాకం అక్కర్లేదు, పిండి తడపడానికే కదా. బాగా కరిగిపోతే చాలు. చాలు. అందులో కొద్దిగా నెయ్యి వేద్దాం. సో నెయ్యి వేయాలి. నెయ్యి వేసి
ఇంకొంచెం నెయ్యి బాగా వేస్తారు. మనకి బెల్లం కరిగిపోయింది, షుగర్ చిప్సే కొంచెం కరిగితే చాలు. చాలు. ఇది లేదు అంటే పౌడర్ చేసేసుకోవచ్చు కదా, ఇంకా ఈజీ అయిపోతుంది. 2 minutes లో అయిపోతుంది. ఇప్పుడైనా కరిగిపోతుంది. అయిపోయింది. చిన్న చిన్న సైజుల్లోకి వచ్చేసాయి. నెయ్యి వేయటం వల్ల బాగా వదిలేసింది పాకం. ఆపేసాను చాలు. కొద్దిగా చల్లారితే పిండి కలిపిద్దామా? సో ఈ పిండి వేసేస్తున్నాం. అంతే. నీ చేత్తోనే అన్ని చేస్తున్నావు కాబట్టి అన్ని ఐటమ్స్ నాకు వచ్చేస్తున్నాయి, నేను నేర్చేసుకున్నా. అదే అంటున్నా. సో ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసేసుకున్నాం. కొంచెం ఆరిపోతే మనం పరోటాలు చేస్తాం. అంతే. సో ఇలా పిండి మొత్తాన్ని పాకంలో కలిపి మనం బౌల్లోకి తీసేసాం కదా. ఇది బాగా చల్లారాలి, పరోటా చేయాలంటే చేయకాలదు కదా. సో పరోటా చేసుకుందాం. అవి పరోటాల్లో లేవు కదా, కానీ కాల్చడం అలా కాలుస్తున్నాం కాబట్టి పాకం అలాగా. చిన్న చిన్న బుల్లి పరోటా, మామూలు పరోటాలు కాదు. బుల్లి పరోటాలు అయితే పరోటాలు కావు, పరోటాలు లాగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి అవి పాకం పరోటాలు అయితే వేయించేస్తానే. సో ఆల్రెడీ నేతిలో ఉంది కదా, 2 వైపులా మనం చక్కగా షాలో ఫ్రై చేసుకుంటే కానీ బాగున్నాయి చూడటానికి. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ కేక్ లా ఉన్నాయి. అవును, ఇండియన్ ప్యాన్ కేక్ అని పెడదాం అంతే. సో కొంచెం ఇప్పుడు ఫ్రై అయ్యాక పరోటా లాగా వచ్చేసాయి. ఇది ఏ ప్లేస్ లో వాళ్ళు చేస్తారు అన్నారు విజయరావు గారు? ఇది సింధీస్ చేస్తారు. సింధీస్. అవును. గోధుమ పిండి కదా, వేగుతుంటే మంచి వాసన వస్తుంది. నెయ్యి కూడా ఎక్కువ పట్టలేదు, పిండిలో ఉన్న నెయ్యితో సరిపోతుంది. కావాలంటే పైన వేస్తాము. ఇప్పుడు పైన కొంచెం వేస్తాం. సో ఇలా పరోటాలన్నిటినీ 2 వైపులా ఫ్రై చేసుకుంటే మనకి పాకం పరోటాలు రెడీ అయినట్లే. కొంచెం అంటే వెరైటీగా మనం ఇది చేసాము. ఇవి చాలా రోజులు నిలవ ఉంటాయి, జర్నీ కూడా తీసుకెళ్తారు అన్నమాట. దీనిపైన నెయ్యి వేద్దాం. కొంచెం నెయ్యి సర్వ్ చేసేటప్పుడు వేస్తారు తప్పనిసరి. టేస్ట్ చూడమ్మా, చాలా వేడిగా ఉంది, బాగుంది. ఎలా ఉంది? బాగున్నాయా? చాలా బాగున్నాయి. స్వీట్ కూడా చాలా ఎక్కువ లేదు, వెరైటీగా ఉందన్నమాట. మరీ తియ్యగా వెగటు పుట్టేటట్లేదు, సరిపడా ఉంది, బాగుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు.
చలివిడి టేస్ట్ లో ఉంది. కాకపోతే మంచి చలివిడి వేయించితే ఎలా ఉందో అలా ఉంది. చాలా బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి పాకం పరోటాలు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పాకం పరోటాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం, షుగర్ చిప్స్, నెయ్యి. పాకం పరోటాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో బెల్లం, కొద్దిగా షుగర్ చిప్స్ వేసి పాకం వచ్చేలాగా చేసుకోవాలి. షుగర్ చిప్స్, బెల్లం బాగా కరిగి కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దానిలో పాకానికి సరిపడినంత గోధుమ పిండి వేసి మెత్తగా పరోటాల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకున్న పిండి చల్లారిన తర్వాత దాన్ని పరోటాలాగా ఒత్తుకొని ఒక పాన్ పెట్టి వేడెక్కిన వెంటనే నెయ్యితో రెండు వైపులా కాల్చుకొని సరిచేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెరైటీ పాకం పరోటాలు రెడీ. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ఈ వెరైటీ టేస్టీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.